తెలంగాణలో పీఠం దిశగా పావులు కదుపుతున్న కమలానికి కారు షాకిస్తోందా? ఇప్పటికే ఓవైపు ఫ్లెక్సీ వార్ నడుస్తుంటే మరోవైపు కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారా? లెట్స్ వాచ్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ గురించే చర్చ జరుగుతోంది. దీని నుంచి దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే సాలు మోదీ అంటూ ఫ్లెక్సీలతో రచ్చ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో హోర్డింగులన్నీ తామే బుక్ చేసేసుకుని బీజేపీకి చోటు లేకుండా చేసుకున్నారు. 2 రోజుల కిందట ఈటలకు చెందిన జమునా హెచ్చరీస్ భూముల విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఎక్కడ బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతారో వెతికి మరీ తెచ్చి కండువలు కప్పి బీజేపీకి షాక్ అని మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 2వ తేదీన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతుండడం, యశ్వంత్ సిన్హా వస్తుండటంతో మీడియాలో కవరేజ్ కు యత్నం చేస్తున్నారు. అదే సమయంలో 3వ తేదీ వరకు జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర పత్రికల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను పెద్ద ఎత్తున ఇవ్వనున్నారు. ఈ కారణంగా బీజేపీ సమావేశాలకు కవరేజీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మీడియాలో జరిగే ప్రచారం కీలకం కావడంతో ముందుగా ప్రచారాన్ని నియంత్రించడానికి కేటీఆర్ టీం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. ప్రకటనలకు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. దీంతో తెలంగాణలో రాజకీయాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. గతంలో నేతలు చేసిన మంచి పనులు చెప్పుకుని ఓట్లు అడిగేవారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ నేత చేసే చెడు పనులు ప్రచారం చేసి ఓటు బ్యాంకు రాబట్టుకునేవారు. కానీ రోజురోజుకు రాజకీయాల్లో ఓ మెట్టు దిగుతున్నట్లు కనిపిస్తున్నారు నేతలు. అందుకే ఇప్పుడు తిట్లని వినడం కన్నా చూపించడం, దాన్ని నలుగురు చదివేలా చేస్తే బాగుంటుందన్న యోచనలో నేతలున్నారు. తెలంగాణలో కమలం వర్సెస్ కారు పోరు ఇప్పుడు కొత్త రూపాన్ని అందుకుంది. జూలై 2 నుంచి జరగనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇందుకు వేదికగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ ఎలా ఉందో చూడాలంటే నగర రోడ్లపై వెలిసిన పోస్టర్లు, డిస్ప్లే బోర్డులు చూస్తే చాలు. సాలు మోదీ, సంపకు మోదీ అంటూ టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, సాలుదొర ఇక సెలవుదొర అంటూ బీజేపీ శ్రేణులు తమను కించపరిచేలా బహిరంగ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పీఠం మాదే అనే లెవెల్లో ధీమాతో ఉన్న కమలనాథులు టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ బీజేపీ ఆఫీస్ ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోతో కౌంట్డౌన్ గడియారాన్ని పెట్టింది. ఈ చర్య అధికార నేతలకు కోపం తెప్పించింది. ఇంకేముంది, ఈ చీప్ డిస్ప్లే బోర్డులు తీయకపోతే మేమే పీకేస్తామని చెప్పడమే కాదు, చేసి చూపించింది. అక్కడితో ఆగలేదు. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూపిస్తూ పోస్టర్లు వేసింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలను ఆ పోస్టర్లో హైలైట్ చేశారు. ఇంకా కోపం చల్లారని గులాబీ శ్రేణులు బై బై మోదీ అంటూ నినాదాలతో పాటు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి రానున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ వెల్కమ్ చెప్పారని కూడా గులాబీ పార్టీ తెగేసి చెప్పేసింది. దీనికి బీజేపీ కూడా గట్టిగానే బదులిచ్చింది. మీరు పీకేస్తే మేము పెట్టుకోలేమా అంటూ డిజిటల్ గడియారాన్ని రెడీ చేసింది. బీజేపీ అగ్రనేతలు మొత్తం ఇప్పుడు తెలంగాణకు, హైదరాబాద్కు తరలివస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా పార్టీకి మరింత ఊపును, ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు పార్టీకి తెలంగాణ ఎంత ముఖ్యమైన విషయాన్ని చెప్పడమే లక్ష్యమని చెప్తున్నారు. జాతీయ నాయకత్వం మొత్తం తరలి రావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పాటు హైదరాబాద్లో బస చేయడం లాంటి వాటితో కమలనాథులు మహా ఉత్సాహంగా ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు మహా దూకుడును ప్రదర్శిస్తున్న వేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామ్గా ఎందుకుంటారు? తన సత్తా చాటడమే కాదు, మోదీకి తాను ఏమాత్రం తీసిపోనన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకే ఆయన తనదైన శైలిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తాము టార్గెట్ చేసిన రాష్ట్రం ఏదైనా సరే తమదైన రీతిలో పావులు కదిపే అలవాటున్న కమలనాథులకు నిమ్మ తిరిగే షాకులు ఇచ్చేందుకు వీలుగా గులాబీ బాస్ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 4 బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి చేర్చడం ద్వారా ఆ పార్టీకి జలకిచ్చారని చెప్తున్నారు. వాస్తవానికి మొత్తం 10 మంది వరకు కార్పొరేటర్లతో సంప్రదింపులు జరపగా 6 సానుకూలంగా స్పందించినట్లు చెప్తున్నారు. అయితే పార్టీ మారేందుకు ముందుకు వచ్చిన 6 ఒకేసారి కాకుండా 2 దఫాలుగా చేర్చుకోవడం ద్వారా బీజేపీకి వరుస షాకులిచ్చే ఏర్పాటు జరిగిందని చెప్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్ను విజయవంతంగా పూర్తి చేశారని, 2వ ఎపిసోడ్ రానున్న 2 రోజుల్లో ఖాయమంటున్నారు. తమతో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బండి పలుసార్లు ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ప్రజాప్రతినిధుల్ని చేర్చుకున్నందున
ముందు ముందు ఈ టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకుంటారేమో చూడాల్సి ఉంది. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో అన్ని పార్టీల్లోనూ జంపింగ్లో హడావిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మరిన్ని షాకులు ఇచ్చేందుకు వీలుగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా చెప్తున్నారు. చూస్తుంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించామన్న సంతోషాన్ని లేకుండా చేయడమే కేసీఆర్ అసలు లక్ష్యమన్న మాట వినిపిస్తోంది. మరి దీనికి మోదీ అండ్ కో ఎలాంటి బదులిస్తారో చూడాలి.